నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే జొన్న ఇడ్లీలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ రెసిపీ. ముందుగా 3 గ్లాసుల వరకు జొన్నలు తీసుకోండి. అదే గ్లాస్ తోటి గ్లాసున్నర వరకు మినపప్పు తీసుకోండి. ఒక్క పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఒక్క 6 గంటల పాటు బాగా నానిన తర్వాత పప్పులని జొన్నల్ని బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ గ్రైండర్ వేస్తున్నాను. ముందుగా మినపప్పు గ్రైండర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా మెదిగిన తర్వాత తీసుకొని అదే గ్రైండర్లో జొన్నలు కూడా వేసుకొని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకొని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. పిండి కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొన్ని వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని ప్లేట్స్లోకి పెట్టుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే. చాలా సాఫ్ట్గా టేస్టీగా జొన్న ఇడ్లీ రెడీ. ఇదే కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్ ఇడ్లీ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి.